హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏదైతే రోజుగార్ మేళాకు సంబంధించి ఎస్ఎస్జీ 2024 బ్యాచ్ వాళ్ళు మరియు సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళు ఇద్దరూ కలిసి మీకు జాయినింగ్ లెటర్లు అనేది ఇస్తున్నారు. సో రకరకాలుగా మీకు జాయినింగ్ లెటర్స్ రకరకాల ప్లేసుల్లో అనేది వస్తున్నారు. ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళకి రకరకాలుగా వేరే స్టేట్లో పిలుస్తున్నారు, కొంతమందికి తెలంగాణ పిలుస్తున్నారు, ఆంధ్ర పిలుస్తున్నారు, రకరకాల ప్లేసులు పిలుస్తున్నారు అనమాట. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొంతమంది బ్యాచ్లుగా డివైడ్ చేసి ఉంటారు. ఏ బ్యాచ్లకి ఎంతమంది పోవాలా, ఒక 500 మంది ఇందులో, 1000 మంది ఇంకో అందులో, 200 ఇంకో అందులో, ఇలా ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ని కొంతమంది డివైడ్ చేసుకుంటారు అనమాట. సో డివైడ్ చేసుకొని అక్కడికి పిలుస్తారు మిమ్మల్ని. అట్లా రకరకాల ప్లేసుల్లోకి పిలవచ్చు. ముందు 21st అని చెప్పి తెలిసింది, తర్వాత మళ్ళీ డేట్ మార్చారు. ఈ రోజుగారు మేళ డేట్లు అనేది మార్చడం కామన్, రిజల్ట్స్ డేట్లు మార్చడం కామన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటారు. ఎందుకంటే పెద్ద బిగ్గెస్ట్ ఒక ఫెస్టివల్ లాగా చేస్తారనమాట దాన్ని. అక్కడ విఐపి వచ్చేది చూసుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ వస్తాడు దానికి, సో తన టైమింగ్స్ చూసుకుంటారు, అక్కడ మెయింటెనెన్స్ చూసుకుంటారు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చూసుకుంటారు. ఇంత పెద్ద ఇష్యూ అనమాట అది. అందువల్ల వాళ్ళ ఇష్టం, అది డేట్లు మళ్ళీ మార్చుకోవచ్చు. సో రకరకాలుగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు అనమాట. సో నాది సౌత్ వాళ్ళకి ఈరోజు సాయంత్రమా లేకపోతే రేపా, ఈ 2 రోజుల్లోనే మీకు అందరికి కాల్ లెటర్లు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కాల్ లెటర్లు అనేది వస్తుంది మీకు. 23వ తేదీ అనేది మీరు ఎక్కడైతే ఫోన్ చేస్తారో మీకు చెప్తారు అడ్రస్ అనేది, వాళ్ళు చెప్తారు ఇక్కడికి రమ్మని చెప్పి. మీరు అక్కడ పోయి చేసేది ఏం లేదు కొత్తగా. వాళ్ళు ఏ అడ్రస్ అయితే చెప్తారో ఆ అడ్రస్కి మీరు వెళ్ళిపోవడం అంతే. వెళ్ళిపోతే వాళ్ళే పిలుస్తారు. ఆల్రెడీ మీ కాల్ లెటర్లు అన్నీ ప్రింట్ అయిపోయినాయి. సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మనకు సంబంధించి నిన్నటి నుంచి ప్రింట్ అయినాయి. ఈ రోజుకి అయిపోతాయి, సాయంత్రంలోపు అన్నీ ప్రింట్ అయిపోతాయి. ట్రేడ్స్ మనలో ఎవరెవరు సెలెక్ట్ అయినారు అందరూ అడ్మిట్ కార్డులు జాయినింగ్ లెటర్లు అన్నీ ప్రింట్ అయిపోయినాయి. అయిపోతుంది ఇంకా. నెక్స్ట్ జీడీ వాళ్ళది ఆల్రెడీ ఎప్పుడు అయిపోయి కూడా 2 వారాలు అవుతుంది, దగ్గర 9-10 రోజులు అయిపోతుంది ప్రింట్ అయిపోయి కూడా కాల్ లెటర్లు అనమాట. మేము అన్ని సిద్ధం అయిపోయినాయి. కొంతమంది సెండ్ కూడా అయిపోయినాయి. వచ్చేదానికి ఒక 1 వీక్ అటు ఇటు మీకు స్టార్ట్ అవుతుంది, దగ్గరకు వచ్చేదానికి లేట్ అవుతుంది అంతే, ఇంకేం లేదనమాట. సో సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్లకు సంబంధించి మీకు జాయినింగ్ లెటర్లు, తర్వాత వచ్చి జీడీకి సంబంధించి ఎవరైతే 24 బ్యాచ్ వాళ్ళు ఉన్నారో మీకు కూడా జాయినింగ్ లెటర్లు అనేది మీకు అందులో అందరికీ ఇవ్వరు. బాగా క్లారిటీగా తెలుసుకోండి. మీకోసం సపరేట్గా స్పెసిఫిక్గా మీకు అడ్రస్ చెప్పి ఎక్కడికి రండి అక్కడికి కానీ మీరు ఫోన్ చేసినప్పుడు అంతా లిఫ్ట్ చేసి అంత టైం ఎవరు ఇవ్వరు. నేను మీకు ఫ్రాంక్గా చెప్తాను. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారనమాట. జస్ట్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అంతే, ఈ సో ప్లేస్లో ఇక్కడ రోజుగారి మేళ జరుగుతుంది రా అండి అంటారు. నీకు ఫోన్ చేసే పర్సన్ కూడా తన జవాన్ ఉంటాడు, తన డ్యూటీలు చేసుకుంటూ ఉంటాడు. మీకోసం టైం కేటాయించి మీతో మాట్లాడతా అంత టైం కేటాయించారు ఎవరు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ షెడ్యూల్ అనమాట. సో జస్ట్ తెలుగు పర్సనే మీకు ఫోన్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ మీరు ఇప్పుడు సిఆర్పిఎఫ్ సెలెక్ట్ అంటే సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్ సెలెక్ట్ అంటే బీఎస్ఎఫ్లో తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తారు సో ఈ పర్సన్తో కాల్ మాట్లాడు, హిందీ వాళ్ళు చెప్తారనమాట ఆఫీసర్లు, ఈ పర్సన్తో తెలుగులో చెప్పు ఈ ప్లేస్కి రమ్మని జాయినింగ్ లెటర్ తీసుకోవడానికి అని చెప్తారు అంతే. వాళ్ళు ఫోన్ చేసి తెలుగు వాళ్ళు చెప్తారు, జస్ట్ ఒక 1 మినిట్ లేదా 2 నిమిషాలు చెప్తారు, అంతకుమించి ఎక్కువ మాట్లాడరు మీతో. ఫోన్ చేసి ఈ సో ప్లేస్లోకి మీరు ఇక్కడికి రాండి, మీకు 23వ తేదీ మీకు రోజుగారి మేళకు సంబంధించిన కాల్ లెటర్ జాయినింగ్ అనేది మీకు ఇక్కడ ఇస్తాము అని చెప్పి ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళకి చెప్తారు, జీడీ వాళ్ళకి చెప్తారనమాట. సో విత్ హెల్డ్ లిస్ట్ వాళ్ళకి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అది ఇంకా అట్లా ఏం ఆగింది, అది మరి 2-3 రోజులు తెలిసిపోతుంది. ఆ విత్ హెల్డ్ వాళ్ళు ఎవరైతే 21, 22 వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకు కూడా ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. ఈ 2-3 రోజులు ఏదో బయటకు వస్తుంది మ్యాటర్ అది కూడా. సో ఆడికి పిలుస్తారు, మీరు ఫోన్ చేస్తారు, అడ్రస్ మీరే ఎత్తుక్కోవాలా. మీకు అడ్రస్ కూడా ఊరు చెప్పరు, జస్ట్ సో ప్లేస్ అంటారు. మీరే బస్సులు ఎత్తుకొని గూగుల్ ద్వారా ఎత్తుకొని మీరు అడిగి పోతే పొద్దున్నే వెళ్ళి ఆ కూర్చుంటే సాయంత్రానికి మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు ఎప్పుడో, లేదా మధ్యాహ్నం 12 గంటలు 1 గంటకు పైన మీకు జాయినింగ్ లెటర్ అనేది మీ చేతిలో పెడతారు. అక్కడ పిలుస్తారు సో పర్సన్, చిరంజీవో పేరో ఏదో పేరు పిలిచి పై స్టేజ్ మీద పిలుస్తారు. స్టేజ్ మీద పిలిచి మీ యొక్క కాల్ లెటర్ అనేది మీ చేతిలో పెట్టి ఫోటోలు తీసుకొని మళ్ళీ మీకు రిటర్న్ అనేది పంపిస్తారు. 10% మాత్రమే, 100లో 10 మంది మాత్రమే రోజుగారు వెళ్ళకపోతారు. ఎవరికైతే రాలేదో టెన్షన్ పడబాకండి, ఓపిక పట్టండి, వస్తుంది ప్రతి ఒక్కరికి. మెరిట్ లిస్ట్లో ఉండే ప్రతి ఒక్కరికి, పేరు వచ్చిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ప్రతి ఒక్కరికి జాయినింగ్ లెటర్ అనేది వస్తుంది. మీరు హై ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోవద్దండి, మీరు ఊహించినంత ఉండదు అక్కడ. సో రియాలిటీ వేరుగా ఉంటుంది, ట్రైనింగ్ రియాలిటీ వేరుగా ఉంటుంది. ఇక్కడ హై ఎక్స్పెక్టేషన్తో పెట్టుకున్న తర్వాత అక్కడికి పోతారు, ఆ ఎక్స్పెక్టేషన్ అది రీచ్ కాదు. రీచ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు అని మళ్ళీ మొదటికి వస్తారనమాట. సో ఏది కానీ హై ఎక్స్పెక్టేషన్తో అక్కడికి పోవద్దండి. ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా కష్టంగా ఉంటుంది జీడీ ట్రైనింగ్ అనేది. సో నేను ఓపెన్గా చెప్తున్నా, దానికి అర్థం చేసుకొని బాగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. జీడీ జాబ్ వచ్చేసినంత మాత్రం సక్సెస్ అయినట్టు కాదు, మీ కథ అనేది ఇప్పుడే మొదలైంది, అసలు రంగు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైనింగ్ అనేది ఒక యుద్ధం, ఆ ట్రైనింగ్ తట్టుకోవడం చాలా కష్టం. ఆ ట్రైనింగ్లో పారిపోయి వచ్చే వాళ్ళు చాలామంది వచ్చేస్తారు. పారిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అనుకోని మళ్ళీ ఏదో దాంట్లో చెప్తారు, నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు అని చెప్పి. అవన్నీ తట్టుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్లో ఉండాలి. ఇప్పటి నుంచి నువ్వు దిట్టంగా తట్టుకొని ఉండాలన్నమాట. సో అంత ఎగ్జైట్మెంట్ అయితే పెట్టుకోవద్దండి. మీరు పెట్టుకునే ఎగ్జైట్మెంట్ అక్కడ రియాలిటీ వేరేగా ఉంటుంది, అదొకటి అనేది తెలుసుకోండి. మీకు రోజుగారి మేళ గురించి ఫోన్ చేసి చెప్తారు అడ్రస్ అంతే, మీరు ఎత్తుక్కోవాలి, మీరే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇదో పాయింట్. తర్వాత మీకు ఎవరికైతే కొంతమందికి ఆ 100లో 10 మందికి ఇస్తారో మిగతా 90 మంది ఎవరికి ఎవరు
ఆ 90 మందికి సంబంధించిన టెక్స్ట్ మెసేజ్లు వస్తాయి, మెయిల్స్కి సంబంధించి వస్తాయి. 21వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. 21వ తేదీ నాటికి మెయిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, మెసేజ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి 21వ తేదీ మధ్యాహ్నం పైన స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎగ్జాక్ట్ టైం కూడా చెప్పలేము. వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వదిలేస్తాడు. అది ముందు వదిలేయచ్చు, వెనక వదిలేయచ్చు, ఎప్పుడైనా వచ్చిన ఇన్ఫర్మేషన్ 21వ తేదీ మధ్యాహ్నం పైన మీకు ఇస్తారని చెప్పి అది కాల్ లెటర్కి సంబంధించి దానికి సంబంధించిన టెక్స్ట్ మెసేజ్, జీమెయిల్ అనేది మీకు పంపిస్తారు. అప్పుడు పంపించినప్పుడు ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అక్కడ మీరు ఏదైతే లైవ్ జరుగుతుంది మొత్తం టోటల్ ప్రైమ్ మినిస్టర్ జరుగుతుంది చూడండి. ప్రైమ్ మినిస్టర్ మెయిన్ సెంటర్ ఎక్కడో సెంటర్కి వస్తాడు ఆయన. అది ఏ సెంటర్కి వస్తాడో మనకు తెలియదు. ఆ సెంటర్కి సంబంధించిన లైవ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. మీరు దాన్ని చూసుకుంటా ఉండొచ్చు, చూసి హ్యాపీగా ఫీల్ అవచ్చు అంతే. సో పర్సన్ జాయినింగ్ వాళ్ళ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలిచి వెళ్ళినప్పుడు మీరు ఒక ఊహాగానాలతో మనం ఉంటే బాగుండా ఇలా ఈ ఎక్స్పెక్టేషన్తో ఉండొచ్చు అంతే. అంతకుమించి అక్కడ ఏమి ఉండదన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళు వెయిట్ చేస్తారు, తీసుకుంటారు, వచ్చేస్తారు. పోన వాళ్ళకందరికీ పోస్ట్ ద్వారా వస్తుంది. హెడ్ క్వార్టర్ నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫ్రాంటీనియర్ వస్తుంది. ఫ్రాంటీనియర్ నుంచి మీకు పంపిస్తాడు. ఆ లెటర్ అనేది మీకు రావడానికి 10 నుంచి 15 రోజులు పట్టచ్చు. సో నాది ఆ గ్యాప్లో ఎట్టైనా చెప్పచ్చు. ఒక ముందు వెనక 4-5 రోజులు రావచ్చు, వారం రావచ్చు, 10 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు, ఎటైనా పట్టచ్చు అనమాట. ముందు వెనక పోతా ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు మీ కాల్ లెటర్ వచ్చినప్పుడు ఆ కాల్ లెటర్లో మళ్ళీ డేట్లు ఉంటాయి. ఆ డేట్కి మీరు 10 రోజులు 15 రోజులు ఒక డేట్ ఇస్తాడు. ఈ డేట్లో వచ్చి జాయినింగ్ అవ్వమని. అది వారం ఇవ్వచ్చు, 3 రోజులు ఇవ్వచ్చు, 5 రోజులు ఇవ్వచ్చు, 15 రోజులు ఇవ్వచ్చు, చెప్పలేము. అది అందులో డేట్లు ఉంటాయన్నమాట. ఆ డేట్లు చూసుకొని మళ్ళీ మీరు ట్రైనింగ్ సెంటర్కి మీరే వెళ్ళాలి. మళ్ళీ మీకు ఎవరు ఏం చెప్పరు. మీరు ఏ సెంటర్కి అలాట్ అయినది మళ్ళీ మీరు ఎత్తుక్కొని, లేకపోతే వాళ్ళ లైన్లో పట్టుకొని వాళ్ళ లైన్లో అడుక్కుంటా మీ సెంటర్లకు అనేది మీరు వెళ్ళాలి. నేను కూడా అలాగే వెళ్ళినాను. నాకేం తెలియకుండా నేను గూగుల్ ఎత్తుక్కుంటా పోయిన ఆడికి. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ పరిస్థితి రాకూడదనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం. కానీ చెప్పిన వాళ్ళకి, చేసిన వాడికి హెల్ప్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇంకా కావట్లేదు. మీకు నేను పూర్తి సాటిస్ఫై చేయడానికి నా వల్ల కావట్లేదు. రియాలిటీ ఇదనమాట. సో రోజుగారు మళ్ళీ ఇంకో 23వ తేదీ అని చెప్పి కనెక్ట్ చేయాలనుకున్నారు. సో ఆలోపు మీకు ఖచ్చితంగా నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం రేపా ఈలోపు మీకు మ్యాక్సిమం కాళ్ళు వచ్చింటాయి నాకు తెలిసి. సో ఎవరికైనా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. వచ్చింది మిగతా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే టెన్షన్ పడుతుంటారు కాబట్టి ఎక్కువ. సో అదొకటి. రన్నింగ్ అనేది ఇప్పటి నుంచి 2 పూట్ల ప్రాక్టీస్ చేయండి. మీరు కూర్చొని తినేసి పడుకుంటే ట్రైనింగ్ సెంటర్లో పోయిన వారంకే రెండో వారం అంతా బ్యాగ్ ఎత్తుకొని ఇంటికి వచ్చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో దాన్ని మనసులో పెట్టుకొని బాగా అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. సో అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది ఎస్బీఐ అకౌంటే తీసుకోవాలా. తర్వాత ఈ ఎస్బీఐ అకౌంట్ అనేది వాళ్ళని వీళ్ళని మీ మదర్ని జాయింట్ అకౌంట్లు ఇలాంటివి అవసరం లేదు. ఓన్లీ మీకు ఒక్క పర్సన్కి ఉంటే చాలు. జాయింట్ అకౌంట్ ఉంటే మళ్ళీ నీకు ఎంత జీతం పడుతుంది ఎన్ని లెక్కలు ఇంట్లో చెప్పాలా. ఈ లెక్కలంతా పెట్టుకోవద్దండి. సింగిల్ అకౌంట్ తీసుకోండి ఎస్బీఐ. సో మీ పేరు మీదే ఉండేటట్టుగా చూసుకోండి ఎస్బీఐ అకౌంట్. పాత అకౌంట్లు అన్న ఉన్నాయి, జీరో అకౌంట్ ఉన్నాయి, ఏమన్నా వండుకొని ఏ ఇబ్బంది లేదు. సర్టిఫికేట్లు అనేది ఆల్రెడీ వీడియో చేసినాను, ఒకసారి వీడియో అనేది చూడండి. సో సర్టిఫికేట్లు ఏదైనా ఒక లేకుండా ఉంటే ఇప్పుడే చేయించుకోండి. పోలీస్ వెరిఫికేషన్ ఇప్పుడే చేసుకోండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ మాత్రం అప్పుడు రాగానే మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి అనేది నేను చెప్తాను. మీరు భయపడాల్సిన పని లేదు. ఏ టైంకి ఆ టైం అనేది నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను మీరు వెళ్ళేదాకా. మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు 2024 వదిలేసి 25కి అప్డేట్ అనేది అవుతాం. సో ఇది దీనికి సంబంధించింది. ఎవరికైనా కాల్స్ వచ్చినా లేకపోతే మెసేజ్ వచ్చినా ఒకసారి నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుస్తుంది అనమాట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఒకవేళ నాకంటే ముందు నేను చెప్పకంటే ముందు ఎవరికైనా ఒకవేళ మెసేజ్లు వచ్చేసింటే ఒకసారి నాకు చెప్పండి. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. దగ్గర మీతో 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నా. సో మీకు నా వల్ల ఉపయోగపడిందంటే మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా వల్ల ఉపయోగం లేదు, జీరో అని అనుకుంటే చెప్పొద్దండి, అది మీ ఇష్టం అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. మీరు అడిగే కామెంట్ ఏదైనా మంచి కామెంట్ అడగండి. సో అడిగితే దాని స్క్రీన్ షాట్ తీసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో దానికి మళ్ళీ నేను దానికి చెప్తాను, దానికి ఎలా ప్రాసెస్ ఏంది కథ అని క్లారిటీ అనేది అందరికీ అనేది ఇస్తానన్నమాట. సో నేను రిప్లై చేయను, వాళ్ళని ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే 5-6 వేల మందికి నేను ఒక్కడు ఎలా రిప్లై ఇవ్వాలను ఒకసారి ఆలోచించండి. అది కూడా ఎంతసేపు మీ పరంగా ఆలోచిస్తున్నారు కానీ నా పరంగా కూడా ఆలోచించండి ఒకసారి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.